అమెరికా దెబ్బకి ఏమవుతామో తెలియనటువంటి పరిస్థితి. అమెరికా అయితే $14.3 బిలియన్ మార్కెట్ అన్నటువంటిది ఆహ్, ఇవాళ నిన్న రిలీజ్ చేసింది. ఫెడ్ రిజర్వ్స్ డాలర్లు రిలీజ్ చేసుకొచ్చింది. అంటే ముద్రించి వదిలేస్తోంది. ఒకప్పుడు ఇట్లా ఎక్కువ నోట్లు ముద్రించి క్యూబా దెబ్బతింది. వెనిజులా దెబ్బతింది. మన దగ్గర ఎంత నిధులున్నాయో దానికి అనుగుణంగా జేయాలి. అలా కాకుండా చేసినటువంటి సందర్భంలో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. దాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ప్రధానమైనటువంటి చర్చ జరిగేది కూడా ఎక్కడ ఏమి అవుతుంది అన్నటువంటిది ముఖ్యమైనటువంటిది. అమెరికా దెబ్బకి ప్రపంచం మొత్తం, ఎందుకంటే అమెరికా నాశనం అయితే ప్రపంచం మొత్తానికి సమస్య. ప్రపంచం ముక్కలు చెక్కలవుతుందా? లేకపోతే ప్రపంచంలో ఎవరికి వాళ్ళు సొంత గ్రూప్స్ పెట్టుకుంటారా? ఏంటనేది మాత్రం అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అమెరికాలో ఇప్పుడు ట్రంప్ ఒక విధానపరమైనటువంటి ఆలోచనలు కాకుండా తన భావోద్వేగాలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలకు తోడు ఈ ఆర్థిక అస్తవ్యస్తత అన్నది ప్రపంచం మొత్తాన్ని ఇబ్బంది పెడుతుంది.